ప్రతి ఏడాది చికెన్ మటన్ తిని దాదాపు 4,20,000 మంది చనిపోతున్నారు. ఈ లెక్కలు నేను చెప్పింది కాదు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది మాంసంతో సహా ఇతర ఆహారాలు తిని చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO చెప్పింది. చనిపోయిన వారిలో 41% మంది కేవలం మాంసం ఆహారాలు తిన్నవారే. ఇందుకు ప్రధాన కారణం మాంసం ఆహారం ఎలా తినకూడదని మనలో చాలా మందికి అవగాహన లేకపోవడం. మనలో చాలా మందికి ఇంట్లో లేదా ఏదైనా ఫంక్షన్ లో మిగిలిపోయిన చికెన్ లేదా మటన్ వేస్ట్ చేయడం ఇష్టం లేక తర్వాత రోజు వేడి చేసుకుని తినడం అలవాటు. అయితే ఇటీవల హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఇలానే ఒక కుటుంబం మిగిలిపోయిన చికెన్ వేడి చేసుకుని తిన్నారు. అంతే, ఎక్కువ తిన్న వ్యక్తి చనిపోయాడు, మిగతా కుటుంబ సభ్యులు ఆసుపత్రి పాలయ్యారు. ఈ వార్తను మీరు టీవీలో కూడా చూసి ఉంటారు. అయితే చికెన్ ను వేడి చేసుకుని తినడం చాలా ప్రమాదకరమని, అలాగే సరిగ్గా ఉడకని మాంసం తినడం మన ప్రాణానికే డేంజర్ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఫారం కోళ్లను ఎక్కువగా తింటున్నాం. 3-4 నెలల్లో పెరగాల్సిన కోడిని 40 రోజుల్లో హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి పెంచి అమ్ముతున్నారు. వాటిని తినడం ద్వారా మనకు గుండెపోటు రావడం, శ్వాసకోశ సమస్యలు రావడం, అమ్మాయిల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరగడం వంటివి జరుగుతున్నాయని, ఫారం కోళ్లు కాకుండా నాటుకోళ్లు తింటే ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు అంటున్నారు. ముందే మన దాంట్లో ఏ పండుగ వచ్చినా, సావు వచ్చినా ముక్కలేందే ముద్దు దిగదు. ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో తెలుసుగా. మా కాంటెంట్ మీకు నచ్చితే ఫాలో కొట్టు దట్ ఇన్ టాక్స్. ఇక్కడ సోదా నో ఛాన్స్. జై హింద్, జై భారత్.